మీరు చూస్తున్న సాయిస్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హియర్ వి ఆర్ సీయింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ రెండు భాగాలు డివైడ్ అయినాయి అనమాట. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్. ఫస్ట్ వన్ అసలు అకౌంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అకౌంట్ అంటే ఒక ట్రాన్సాక్షన్, ఒక పర్సన్ సంబంధించిన ట్రాన్సాక్షన్, అంటే అతనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ అతనికి సంబంధించిన ఇన్కమ్ కానీ మనం ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తే దాన్ని మనం అకౌంట్ అని అంటాం అనమాట. సో ఈ అకౌంటింగ్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ కూడా అంటారు అనమాట. అకౌంట్స్ ఓవరాల్ అకౌంట్స్ మొత్తం ఈ రూల్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఇవి లేకుండా మన అకౌంట్స్ అసలు చేయలేము అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ పర్సనల్ అకౌంట్? పర్సనల్ అకౌంట్ మీన్స్ ఇట్ రిఫర్స్ ఎ పర్టికులర్ పర్సన్. ఇట్ మెన్షన్స్ అ పర్టికులర్ పర్సన్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ని మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని పర్సనల్ అకౌంట్ అన్నాం అనమాట. పర్సనల్ అకౌంట్ అంటే ఆ పర్టికులర్ పర్సన్నే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బ్యాంకుని కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్, పబ్లిక్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ కంపెనీస్ కానివ్వండి, కంపెనీస్ నేమ్స్, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, పర్టికులర్గా వాళ్ళని మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్ ఉంటే దాన్ని మనము పర్సనల్ అకౌంట్ అంటామన్నమాట. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ ఎవరైతే అంటే మనకు సంబంధించి ఏవైనా వస్తున్నాయంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో, వాళ్ళని డెబిట్ సైడ్ మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఇస్తున్నారో క్రెడిట్ వాళ్ళని క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకుంటాం అనమాట. ద గివర్ అంటే వాళ్ళని క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఆల్ మనం ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటాం. సో receiving amount from Ramu 5,000 రూపీస్ అనుకున్నాం. 5,000 రూపీస్ అమౌంట్ మనం రాము నుంచి రిసీవ్ చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? హూ ఈస్ రిసీవింగ్ ద అమౌంట్ అంటే మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటామంట అమౌంట్. అంటే డెబిట్ సైడ్ అంటే మనం ఇప్పుడు డెబిట్ సైడ్ ఇక్కడ ఏం రాసుకోవాలి? మనం ఏం రిసీవ్ చేసుకుంటాం? క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం. 5,000 అమౌంట్ ఫ్రమ్ 5,000 రూపీస్ మనం రిసీవ్ చేసుకుంటామంట అమౌంట్. అంటే ఇక్కడ రిసీవర్ ఎవరు? మనం రిసీవ్ చేసుకుంటాం అమౌంట్. మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం డెబిట్ సైడ్ క్యాష్ రాసుకోవాలన్నమాట. సో ఇయర్ క్రెడిట్ ఎవరు గివ్ అంటే మనకి ఎవరు అమౌంట్ ఇస్తారు? రాము మీన్స్ రాము ఇయర్ క్రెడిట్, ద గివర్. రిసీవింగ్ మీన్స్ మనం వస్తాం అన్నమాట, మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది? డెబిట్ సైడ్ క్యాష్ అకౌంట్ డెటార్. అంటే ఇక్కడ డెబిట్ సైడ్ మనకి ఏమొస్తుందో అది డెబిట్ సైడ్ మనం రాసుకున్నాం అనమాట. డెటార్ అంటే డెబ్టార్ అనమాట. క్యాష్ మనం డెబిట్ సైడ్ ఏమొస్తుందో అది మనం రాసుకున్నాము. టు హియర్ క్రెడిటర్ ఎవరు? రాము. టు రాము అకౌంట్. $5,000. సో హియర్ డెబిట్ ద రిసీవ్ అంటే మనం ఎవరైతే అమౌంట్ని రిసీవ్ చేసుకుంటారో దాన్ని డెబిట్ సైడ్ రాసుకుంటాం అనమాట. ఎవరైతే అమౌంట్ ఇస్తున్నారో ద గివర్ ఎవరైతే ఇస్తున్నారో అతను క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకుంటాం అనమాట. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం ఇక్కడ. బ్యాంక్ 5,000 అమౌంట్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. అంటే మనం ఇక్కడ 5,000 రూపీస్ అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేసామన్నమాట. సో ఇక్కడ రిసీవర్ ఎవరు? బ్యాంక్ మీన్స్ రిసీవర్. మనం చెప్పామన్నమాట. అంటే పర్సనల్ అకౌంట్ అంటే పర్టికులర్ పర్సన్ మనం మెన్షన్ చేసి, అంటే పర్సన్ అనే కాదు, బ్యాంక్స్ కానివ్వండి, కంపెనీస్ కానీ. ఇక్కడ బ్యాంక్ ఈజ్ రిసీవర్, బ్యాంక్ రిసీవింగ్ చేసుకుంటారు అనమాట అమౌంట్. అంటే బ్యాంక్ ఇక్కడ డెబిట్ సైడ్ వస్తుంది. ఈజ్ గివర్, మనం ఇస్తున్నాం అన్నమాట. ఏమి ఇస్తున్నాము? క్యాష్ ఇస్తున్నాం. సో క్యాష్ ఎంటర్ చేసుకోవాలి క్రెడిట్ సైడ్. సో హియర్ డెబిట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ డెబిట్ సైడ్ వస్తుంది. అంటే రిసీవింగ్ మీన్స్ డెబిట్ సైడ్ రాసుకోవాలన్నమాట. టు క్యాష్ అకౌంట్ అంటే హియర్ క్రెడిట్ సైడ్ ద గివ్ అంటే ఇట్లా మనం ఇస్తున్నాం అనమాట. క్యాష్ ఇస్తున్నాం కాబట్టి మనం క్యాష్ క్రెడిట్ సైడ్ రాసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఇంపర్సనల్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్లో దేర్ ఆర్ 2 types ఇన్ ఇంపర్సనల్ అకౌంట్. దిస్ రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఇందులో 2 రకాలు ఉన్నాయి, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఉంది అన్నమాట. ఫస్ట్ రియల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. రియల్ అకౌంట్ అంటే ఏంటి? రియల్ అకౌంట్ విచ్ టాక్స్ అబౌట్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్
అండ్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మాట్లాడేదాన్ని మనం రియల్ అకౌంట్ అంటాం అనమాట. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏమొస్తాయి? బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ, ల్యాండ్, ప్రెమిసెస్ ఎక్సెట్రా, ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తాయన్నమాట. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏ వస్తాయి? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కాపీరైట్స్, పేటెంట్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కాపీరైట్స్, పేటెంట్స్ ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తాయన్నమాట. సో రియల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఏదైతే వస్తుందో, అంటే బిజినెస్ ఫామ్లోకి ఏదైనా మిషనరీ కానీ క్యాష్ కానీ మనం రిసీవ్ చేసుకుని ఏదైతే వస్తుందో అది డెబిట్ సైడ్ వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఫోమ్ నుంచి వెళ్తుందో క్యాష్ కానీ మిషనరీ ఏదైనా సరే, అసెట్ కానివ్వండి క్యాష్ కానీ ఏదైతే వెళ్తుందో అది క్రెడిట్ సైడ్ మనం రాసుకోవాలన్నమాట. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ మీన్స్ డెబిట్ సైడ్, వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒకటి. పర్చేస్డ్ ఫర్నిచర్, ఫర్నిచర్ పర్చేస్ చేసామన్నమాట. సో 5,000 రూపీస్ ఫర్నిచర్ పర్చేస్ చేసాం అనుకోండి. సో హియర్ ఇక్కడ ఏమొస్తుంది? వాట్ కమ్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనం ఫర్నిచర్ 5,000 రూపీస్ పర్చేస్ చేసామంటే మనకు మన ఫామ్లోకి ఫర్నిచర్ వస్తుంది అనమాట. అంటే డెబిట్ వాట్ కమ్స్ అంటే మనం ఇప్పుడు ఫర్నిచర్ డెబిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలా. ఫర్నిచర్ అకౌంట్ డెటార్, ఫర్నిచర్ వస్తుంది. అంటే మనం ఫర్నిచర్ వచ్చిందంటే మన ఫామ్ నుంచి ఏం పోతుంది? క్యాష్ వెళ్తుంది అన్నమాట. టు క్యాష్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఫర్నిచర్ వచ్చింది కాబట్టి మనం డెబిట్ సైడ్ రాసుకున్నాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే ఏం పోయింది? ఫామ్ నుంచి క్యాష్ వెళ్ళింది అనమాట. సో టు క్యాష్ అకౌంట్ అని రాసుకున్నాం అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుందాం. మిషనరీ సోల్డ్ 200. ఇక్కడ మిషనరీ సోల్డ్ చేసాం అంటే మనం మిషనరీని అమ్మాం 200కి, మనం మిషనరీని అమ్మాం అనమాట. అంటే ఇక్కడ ఏం పోతుంది? మిషనరీ బయటకు వెళ్తుంది. వాట్ గోస్ అవుట్ అంటే మిషనరీ బయటికి వెళ్తుంది కాబట్టి ఫోమ్ నుంచి మనం క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. మనకి ఏం వస్తుంది? మిషనరీ అమ్మితే క్యాష్ వస్తుంది. క్యాష్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్ అంటే క్యాష్ డెబిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏం వస్తుంది? అది డెబిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలి. క్యాష్ వస్తుంది కాబట్టి మనం క్యాష్ని డెబిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలి. ఏం వెళ్తుంది? ఫోమ్ నుంచి మిషనరీ బయటికి వెళ్తుంది. సో మిషనరీని మనం క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్. సో అయిపోయింది అనమాట. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ విచ్ టాక్స్ అబౌట్ అట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్ గురించి, లాసెస్ గురించి, ఇన్కమ్స్ గురించి, గెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. నామినల్ అకౌంట్ అంటే వీటి గురించి మాట్లాడతాం అనమాట. సో ఇక్కడ నామినల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే డెబిట్ సైడ్ అంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్నీ, అంటే మనకు ఖర్చులు కానీ మనకు నష్టం వచ్చినా అదంటే డెబిట్ సైడ్ వస్తుంది. మనకి ఏమైనా లాభాలు వచ్చినా, మనం ఏమైనా డెవలప్ అయినా దాని అంటే క్రెడిట్ సైడ్ వస్తుంది అన్నమాట. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే మనకి ఎక్స్పెన్స్ ఖర్చులు ఇవన్నీ లాస్ వచ్చినా కూడా అదంటే డెబిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే మనం ఏదైనా మనకి ఇన్కమ్ వచ్చినా అంటే క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇయర్ రెంట్ పేడ్ అని ఇచ్చిందన్న. రెంట్ పేడ్ అంటే మనం రెంట్ పే చేసాం అనమాట 500 రూపీస్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్? రెంట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్. రెంట్ అనేది అంటే రెంట్ అంటే ఏమవుతుంది? మనం రెంట్ కడుతున్నాం అంటే అది ఎక్స్పెన్స్, అంటే మనకు ఖర్చు అనమాట. రెంట్ అనేది ఎక్స్పెన్స్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? రెంట్ డెబిట్ ఎక్స్పెన్సెస్ అలా అంటే దీన్ని మనం డెబిట్ సైడ్ రాసుకోవాలి. అంటే డెబిట్ సైడ్ రాసుకుంటే మనకి ఏం పోతుంది? మనకి ఇప్పుడు క్యాష్ పోతుంది అనమాట. క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకోవాలా. రెంట్ అకౌంట్ డెటార్. సో ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఇక్కడ ఇది రెంట్ అనేది మనం ఎక్స్పెన్స్ అంటే మనం ఖర్చు పెడతాం కాబట్టి మనం ఇది డెబిట్ సైడ్ రాసుకోవాలన్నమాట. టు క్యాష్ అకౌంట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. విల్ టేక్ అండర్ ఎగ్జాంపుల్
ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇయర్ మనము ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం 500 రూపీస్ ఇంట్రెస్ట్ రిసీవ్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మనం ఇంట్రెస్ట్ ఇక్కడ పే చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం అంటే మనకు వస్తుందంటే ఇంట్రెస్ట్ వస్తుందంటే అది మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ హియర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ విల్ బి ఎంటర్ ఇంటూ క్రెడిట్ సైడ్. సో మనకు వచ్చిన ఇన్కమ్ మనం క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో హియర్ ఇన్కమ్ కాదు, ఇంట్రెస్ట్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటా టు ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనం క్రెడిట్ సైడ్ రాసుకున్నాం. వస్తుంది, క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్ రాసుకున్నాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.